గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీస్. ఈరోజు చెప్పేవి చాలా చక్కగా వినండి. నేను కూడా వివరణ కరెక్ట్గా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అందుకే తమ్ముని చక్కటి వివరణ అని పెట్టాను. ఎందుకంటే నేను ప్రయత్నిస్తున్నాను, మీరు కూడా అర్థం చేసుకుని దాన్ని ఏంటి అనేది ప్రయత్నించండి. ఇవాళ నుంచి శుక్రవారం వరకు, అంటే ఇవాళ, రేపు, ఎల్లుండు, తర్వాత రోజు, ఈ 4 రోజులు కూడా మనకి మీ కొత్త విషయాలు అన్నీ వస్తుంటాయి. ఎందుకంటే స్టార్టింగ్ కదా ఇది, దీంట్లో వస్తుంటాయి. వాటిని మీరు జాగ్రత్తగా చేయండి. దాని తర్వాత మనం ఏదైనా ఒక కొత్త పని మొదలైనప్పుడు లేదా కొత్త ప్రాంతంలో మొదలెట్టినప్పుడు అన్నీ మనకు తెలియదు కాబట్టి మనం కంగారు పడతాం. మీరు అది కంగారు పడకుండా జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు మనం 4 రోజుల తర్వాతే మన వర్క్ స్టార్ట్ అయ్యేలాగా నేను ఎందుకు పెట్టాను, ఇక్కడి నుంచి 4 రోజులు, ఇవాళ, రేపు, ఎల్లుండు, శుక్రవారం. ఎందుకంటే ఇవన్నీ మీకు ఒక్కోటి చెప్పాలని. నిన్న ఆల్రెడీ మనం ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత ఒకరికి ఓపెన్ అవ్వలేదు, ఇంకొకరికి క్యాష్ లేదు, ఇంకొకరికి అదేం తెలియట్లేదు. ఇలా చాలా సమస్యలు వచ్చాయి. అవన్నీ వస్తాయి. వాటిని ఒక్కొక్కటి ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ 4 రోజులు కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఫ్యాన్ కొన్నాం అనుకోండి, ఆ ఫ్యాన్ ఏం చెప్తాడు, 6 నెలలు వారంటీ ఇస్తాడు. వారంటీ ఏంటి, అర్థం ఏంటి అసలు? నేను చాలా బాగా చేశాను, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ 6 నెలలు వారంటీ అని అంటాడు. 6 నెలల తర్వాత ఇవ్వడు ఇంకా. అలాగే మనం రోడ్ వేస్తున్నాను అనుకోండి ఒక కాంట్రాక్టర్కి, ఆయనకి ఇప్పుడు మన హైవేస్ ఉన్నాయి, హైవేస్లో తెలంగాణ ఆంధ్ర మధ్యలో హైవేస్ ఉన్నాయి, అందులో జిఎంఆర్ కొన్ని పెట్టారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వర్క్ అయిపోయింది, మంత్రి గారు వచ్చి దాన్ని ఓపెన్ చేస్తారు, జనాలు వెళ్తూ ఉంటారు. అయినా 6 months 1 year మెయింటెనెన్స్ వాళ్ళే చూడమంటారు. అంటే అది వారంటీ అనమాట. అంటే మీరు ఎలాగ చేశారో అలా నడుస్తుందా లేదా, అలాగే జనాలకు కూడా అర్థమయ్యేలా చెప్తున్నారు లేదా అని చెప్తారు. అలాగే మన సాఫ్ట్వేర్ కూడా ఒక కొత్త విధానంలో వస్తున్నప్పుడు, దాంట్లో కొత్త విధానం ఏంటి, వస్తున్న కొత్త ప్రతి అప్డేట్ కూడా ఇలాగే ఉంటుంది. దాంట్లో మీకు అర్థం అవ్వాలి, మీలో ఒకరికొకరు దాన్ని తెలుసుకొని చెప్పడం రావాలి. అంతవరకు నాకు కూడా అక్కడికి ఎలా ప్రజెంట్ అవుతుందో తెలియాల. ఇదంతా ప్రాసెస్. మొదట్లో ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు కాదు, ఇది సిస్టమ్ అంతే. మనం ఏదైనా చేసినప్పుడు పని చేస్తుందా లేదా అని చూస్తాం. మనం అంత బాగా పనిచేసిన మన సాఫ్ట్వేర్ పనిచేస్తుంది, ఓకే. ఇది నేను టెస్ట్ చేసినప్పుడు 10 మందిని చేసాం అనుకోండి, హ్యాపీ. మనం రిలీజ్ చేసిన తర్వాత ఒక 1000 మంది వచ్చారనుకోండి, అప్పుడు అది ఎలా ప్రవర్తిస్తుంది. 10 మందితోటి మన ఇంట్లో వంట చేసినప్పుడు మన కుటుంబానికి వండేస్తారు. కానీ చుట్టాలు ఎక్కువగా ఒక 20 మంది వచ్చారనుకోండి, ఆ వేళ ఆ టేస్ట్ వగైరా మారిపోతాయి. రోజు చేసేదే కానీ అక్కడ క్వాంటిటీ మారిపోద్ది. అలాగే మన సాఫ్ట్వేర్లు కూడా 1000 మంది వచ్చారు, 10,000 మంది వచ్చారు, అప్పుడు ఇది ఎలా ప్రవర్తిస్తుంది అనేది మాకు కూడా ఉంటుంది. అప్పుడు ఎర్రర్స్ వస్తుంటే మేము చేస్తూ ఉంటాం. అలాగే మీరు కూడా మీరు చూడండి, నాకు రాలేదు అని నలుగురు ఫోన్ చేస్తే మీరు కంగారు అయిపోతారు. అది అందరికీ ఉంటుంది, నాతో సహా. కాబట్టి కొద్దిగా వివరంగా నేను చెప్పినవన్నీ అర్థం చేసుకోండి. మీకు వచ్చినవన్నీ ఎలా క్లియర్ చేయాలో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం. ఈ 4 రోజులు మనకి ఇదే పని, ఒక్కొక్కటి చేద్దాం, ఓకే. మరొక విషయం ఏంటంటే, మీరు క్యాష్ వేస్తున్నారు, ఇందులో మన యాప్లో క్యాష్ వేస్తున్నారు. ఆ క్యాష్ వేసిన తర్వాత, సార్ నాకు కట్ అయిపోయింది కానీ నాకు అకౌంట్లోకి రాలేదు అని అడుగుతున్నారు. ఇది ప్రధానంగా వస్తున్న సమస్య. డబ్బులు వేస్తున్నాము కూపన్ యాక్టివేట్ చేయడానికి, కానీ నా అకౌంట్లోకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, ఒక విషయాన్ని ఖచ్చితంగా నేను లాస్ట్ టైం కూడా నేను చెప్పాను మీకు, ఇప్పుడు కూడా చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మనం ఫోన్పే చేసినప్పుడు సక్సెస్ అని మీకు వచ్చిన వెంటనే వెళ్ళిపోయినట్టు. అది జస్ట్ మీ మీ ఫోన్పేలో, అంటే మీ ఫోన్ తాలూకు నెట్వర్క్ సర్వరు అవతల, వాళ్ళు తీసుకునే వాళ్ళ నెట్వర్క్ సర్వరు మధ్యలో బ్యాంకుది, ఈ ట్రాన్సాక్షన్లో అది జరుగుతుంది.
వెళ్ళిపోద్ది. కానీ ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు పేమెంట్ గేట్వే ఉంటుంది ఇక్కడ. పేమెంట్ గేట్వేకి మీరు చేస్తున్న ఫోన్పే దీనికి ఒకేలా ఉండదు. మళ్ళీ ఒక క్యారెక్టర్ పెరిగింది కదా. పేమెంట్ గేట్వే సర్వరు, దాని తాలూకు సాఫ్ట్వేరు, మళ్ళీ ఇక్కడ 2 క్యారెక్టర్లు పెరిగాయి. ఇంతకుముందు ఉన్నాయి 6. మీరు, బ్యాంకు, అవతల వ్యక్తి. ఇప్పుడు మీరు, పేమెంట్ గేట్వే, బ్యాంకు, సర్వరు. అంటే ఏమవుతుంది ఇప్పుడు? అదే అవతల తీసుకునేవాడు సర్వరు. అంటే 8 క్యారెక్టర్లు ఇక్కడ పనిచేస్తాయి. ఇలా చేసినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు డబ్బులు పంపించిన తర్వాత అది మొత్తం వెళ్ళిపోయి ఓకే అయిపోయిన తర్వాతే మీరు మళ్ళీ లోపలికి వెళ్ళి డబ్బులు వచ్చేది మీరు చూడాలి. అది పూర్తి అవడానికి ఆగండి, కొంచెంసేపు ఆగండి. ఆగిన తర్వాతే చూడండి. మీకు సక్సెస్ వచ్చింది కదా, వచ్చినట్టు నాకు చూసిందంటే అవదు. వచ్చిన వెంటనే చూసేద్దామంటే అవదు. దీనికి ఇన్ని దాటి వెళ్ళాలి. అది కాబట్టి అది తెలియక మీరు వెంటనే చూసడం, రాకపోయేసరికి రాలేదని నాకు మెసేజ్ పెట్టండి. ఇది చేయడం వల్ల ఏమవుద్దంటే ఆ డబ్బులు మాకు రావు. ఎందుకంటే మీరు క్లోజ్ చేస్తుంటారు. ఆ ట్రాన్సాక్షన్ క్లోజ్ చేసి మీరు అకౌంట్లోకి వెళ్ళిపోతున్నారు అక్కడికి. అలా వెళ్ళకూడదు. మీరు ట్రాన్సాక్షన్ క్లోజ్ చేయకండి. ముందు అది కొంతసేపు ఆగండి. ఆగిన తర్వాతే ఎక్కువ టైం ఉంచండి. నష్టం ఉంది. ఆగిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయడం, నాకు వాళ్ళు చెప్పడం, ఇదంతా ఎంత గంటల కొద్ది టైం పడుతుంది. దాని బదులు కొంతసేపు ఆగండి. ఆగిన తర్వాత అప్పుడు నిదానంగా అయిపోయిన తర్వాత అప్పుడు మీరు అకౌంట్కి వెళ్ళి చూడండి. ఆ క్యాష్ అక్కడ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు వరుసగా వస్తాయి. ఓపిక పట్టి వినడమే. మీకు నాకు వేరే దారి లేదు. తక్కువలో చెప్పండి, అంత ఎక్కువ చెప్పకండి, అన్ని మెసేజ్లు పెట్టకండి అంటే అవదు. అన్ని మెసేజ్ ఇన్ని చేసినా మళ్ళీ నాకు రోజు అస్తమానం నాకు కూడా మెసేజ్లు వస్తున్నాయి. అలా చేయకూడదు. వివరంగా వినండి. వినకపోతే వదిలేసి రాత్రి వినండి. ఇవాళ చేయకపోతే వారం రోజుల తర్వాత చేసుకోండి. కానీ ఖచ్చితంగా వినే చేయండి. వేరే దారి ఉండదు. అర్జెంటుగా మావాడు కలెక్టర్ అయిపోవాలా, అది ఎంత ఫీజు కట్టమంటే కట్టేయండి అంటే మ్యాథ్స్ ఏం చేయలేడు. ఆడి వయసుతో పాటు చదువు రావాలి, ఇంకా ఎన్నో టెస్టులు పాస్ అవ్వాలి, అక్కడ ఉద్యోగం రెడీగా ఉండాలి. ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే. కంగారుగా మనం ఏది చేసేస్తే అవ్వదు. అయితే ఇక్కడ మీరు ఈ ఏదైతే మీరు రీషైన్ చేస్తున్నారో అది పూర్తిగా నింపండి. దాన్ని మొత్తం నింపి సబ్మిట్ చేసిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు క్యాష్ వేసుకోండి. అప్పుడు మీరు దీన్ని యాక్టివేషన్ చేయండి. అలాగే యాక్టివేషన్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే 120 రూపాయలు వేస్తున్నారు. అప్పుడు పేమెంట్ గేట్వే కానీ ఆ లోపల కానీ ఏదైనా దాని కటింగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, రూపాయిన్నర ఎంతో ఉంటాయి. అవి అయిపోతే ఇక్కడ 120 రూపాయలు రాదు. ఇది నా దగ్గరికి కాదు, అది వాళ్ళ తాలూకు ఫీజులు ఉంటాయి. లాస్ట్ టైం చూడండి మీరు, 3 రూపాయలు, రూపాయిన్నర, రూపాయలు, అది సందర్భాన్ని బట్టి కట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా జరిగితే మీకు డబ్బులు మొత్తం రావు. అప్పుడు మళ్ళీ యాక్టివేషన్ జరగదు. ఎక్కువ వేసుకోండి, దానివల్ల నష్టం ఏమి ఉండదు. కొంచెం 5 రూపాయలు ఎక్కువ వేసారు అనుకోండి, మీ అకౌంట్లోనే ఉంటాయి. మీరు కొనుక్కున్నప్పుడు అలా ఏదైనా ఉంటే దాన్ని పనికొస్తాయి, అందులో చేసుకోవచ్చు. అది కరెక్ట్గా వేసుకున్న తర్వాత రాకపోతే మీరు యాక్టివేషన్ అయిపోద్ది. ఇది ఒకటి పాటించండి. ఇంక తర్వాత యాక్టివేషన్లో ఇంకోటి కూడా ఉంది. మీకు మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు యాక్టివేషన్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళకి కూడా మీరు యాక్టివేషన్ చేయొచ్చు. అదొక్కొక్కటి నేను వేస్తున్నాను, అందులో ఉంది కూడా చూడండి. లేకపోతే నేను మళ్ళీ దాన్ని వివరంగా చెప్తాను, లేదా ఎవరో ఒకరు దాన్ని చూసి దాన్ని వీడియో చేస్తే మళ్ళీ అందరికీ వెళ్తుంది. అయితే ఇక్కడ వేరే వాళ్ళకి కూడా మీరు యాక్టివేషన్ చేయొచ్చు. అయితే వాళ్ళకి యాక్టివేషన్ చేసినప్పుడు మీరు రేపు నేను ఇచ్చేసిన తర్వాత శుక్రవారం నాటికి సాయంత్రానికి అన్నీ క్లియర్ అవుతాయి. అక్కడి నుంచి తర్వాత నుంచి మీరు ఈ వర్క్లన్నీ వెళ్ళిపోతాయి. కాయిన్ తీసుకుంటుంది. అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని వాళ్ళకి 60 కాయిన్స్ వెళ్తాయి కాబట్టి
మీ దగ్గర ఒక వ్యాపారం జరుగుతుంది. అంటే మీ దగ్గర ఉన్న బీసీటీ కాయిన్స్ వాళ్ళకి మీరు అమ్మడం జరుగుతుంటుంది. అప్పుడు వాళ్ళు ₹120 దాని మీద రూపాయి ₹2 ఖర్చులు అవుతాయి కాబట్టి అవి మీరు తీసుకుంటున్నారు. ఓకే, అది మీ ఇష్టం. అది ఎలా చేస్తారో మీ ఇష్టం అది. అయితే ఇప్పుడు ₹60 క్యాష్ వాళ్ళు ₹120 మీకు ఇచ్చారు. అందులో ₹60 ఖర్చు అయిపోతే ఇంకొక ₹60 మీ అకౌంట్లో ఉంటాయి. ఈ ₹60కి బదులుగా మీ దగ్గర ఉన్న బీసీటీ కాయిన్స్ 60 కాయిన్స్ వెళ్తాయి. అంటే 60 కాయిన్స్ మీరు అమ్మేసుకున్నట్టు ఆ డబ్బులు మీకు వచ్చాయి. ఇలాగా చాలా మందికి మీరు చేయొచ్చు. మీ తాలూకా డౌన్ లైన్లోను ఇప్పుడు కొత్తగా కదా వస్తారు క్యూ లైఫ్లోను అందరూ, మనం కాకుండా వాళ్ళందరికీ కాయిన్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి మీరు యాక్టివేషన్ చేసేయచ్చు. లేదా పక్క వాళ్ళు కూడా చేయొచ్చు. అంటే వేరే టీం వాళ్ళు కూడా మీరు యాక్టివేషన్ చేయొచ్చు ఆ ఫోన్ నెంబర్ వేసి ఇదంతా. కాబట్టి అలా కూడా మీరు కాయిన్స్ సేల్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి ఒక మంచి వర్క్ అవుతుంది. మన కాయిన్స్ మనం అమ్మేసుకోవడం అవుతుంది. అలాగే మరికొంతమంది కూడా మీరు అమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు ఎవరైనా మన కిబో అకౌంట్లో ఇవ్వాలి, నా అమ్మి పెట్టు బాబు, నాకు తీసుకో బాబు అనేసి మిమ్మల్ని అడగవచ్చు. మీరే చెప్పొచ్చు కూడా. దాని మధ్యలో మీరు ఏమైనా మాట్లాడుకుంటారా, నాకు ఇంత కావాలి అంతగా, అవన్నీ మీ ఇష్టం, నాకు సంబంధం ఉండదు. అయితే అలాంటివి కూడా మీరే అమ్మిపెట్టారు పట్టు అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చేసినటువంటిది ఈ యాక్టివేషన్ మరొకరికి చేసి పెట్టడం అనేది ఒక మంచి వర్క్ అవుద్ది. ఇటు ప్రాఫిట్ ఉంటుంది, అటు నుంచి ప్రాఫిట్ ఉంటుంది, మనం అమ్ముకున్న కాయిన్స్ వస్తుంది. కొద్ది జాగ్రత్తగా అలవాటు చేసుకొని చేయండి. వ్యాపారం అంటే ఒకేసారి ₹1,00,00,000 రావడం కాదు. ఒక్కొక్క రూపాయి మిగిలినా సరే వ్యాపారం. అది మనం చేసిన దాన్ని బట్టి వస్తుంది. మనలో ఆల్రెడీ అలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చాలా గమనిస్తున్నాను. వాళ్ళే అదే పనిగా ఉండిపోయి ఆ కూపన్ ఇవ్వడం, లేదంటే రీచ్ యాక్టివేషన్ చేయడం, ఇది ఎలా చేస్తున్నారు. సూపర్. అలాంటి వాళ్ళు ఎంత ఎక్కువ మంది తయారైతే అంత ఎక్కువగా మన కంపెనీ ముందుకెళ్ళి అందరూ హ్యాపీగా ఉండే పరిస్థితి వస్తుంది. ఇదొకటి. ఇక మరొకటి, ఇవాళ నేను సుమారుగా కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం మీకు ఇచ్చే అవకాశం ఉంది. శుక్రవారం నాడు కదా ఇస్తాను అన్నారు మీరు అని అడగవచ్చు. కాదు, శుక్రవారం నాటికి కంప్లీట్ చేస్తాను. మరి ఇప్పుడు మనం దాని అంతటిని ఈ స్టార్టింగ్ ప్రోగ్రాంలో మన ట్రైనింగ్ అనుకోండి, మరొకటి అనుకోండి, మనం తెలుసుకోవాలి కదా. ఇవాళ వీలున్నంత వరకు ఇచ్చేస్తాను. ఇచ్చినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి బీసీటీ కాయిన్స్ని మీ తాలూకా క్యూ లైఫ్లోకి పంపించుకోవచ్చు. నేను చెప్తాను, అప్పుడు జాగ్రత్త చేయండి. పంపించుకుంటే ఆ కాయిన్స్ అన్ని ఒక్కసారి వెళ్తాయి, మొత్తం వెళ్ళిపోతాయి అన్ని. కొంచెం కొంచెం పంపించుకునే ఆప్షన్ ఇక్కడ ఉండదు. మీరు మీ అకౌంట్లో పంపిస్తున్నారో దాంట్లోకి అది వెళ్ళిపోద్ది. ఎలాగెళ్తుంది అంతా నేను చెప్తాను మీకు. అలా కాయిన్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. అయితే ఇక్కడ 2 ఆప్షన్స్ అన్నమాట. ఆ కాయిన్స్ వెళ్ళిపోయిన తర్వాత మీ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. ఈ ఖాళీ అయిపోయినప్పుడు మీకు అక్కడ ఒక డీ కాయిన్ ఉంటుంది. ఒకవేళ మీరు ట్రస్ట్ వాలెట్ పెట్టుకొని ఉంటే ఇంకోటి 2 డీ కాయిన్స్ వస్తాయి. మరి ట్రస్ట్ వాలెట్ పెట్టుకుంటే మీరు ట్రస్ట్ వాలెట్ కదా కాయిన్స్ పంపిస్తున్నారు అని మీరు అడగవచ్చు. ట్రస్ట్ వాలెట్లోకి పంపించవచ్చు, డైరెక్ట్ క్యూ లైఫ్లోకి పంపించవచ్చు. ఎందుకంటే మన కమ్యూనిటీలో నుంచే కొన్ని ప్రశ్నలు, కొన్ని సమస్యలు నాకు చెప్పారు. అవి ఏంటంటే, నాకు ట్రస్ట్ వాలెట్ మా వాళ్ళు పెట్టారు, నాకు నిజానికైతే ట్రస్ట్ వాలెట్ పెట్టడం రాదు. అలాగే అందులో పంపించేస్తే ఎలాగ అమ్ముకోవాలి, మళ్ళీ అందులో వెళ్తే బిఎంబి వేసుకోవాలా అని అడిగారు. అదేదో బిఎంబి అంటున్నారంటే అవును వేసుకోవాలి. మరి బిఎంబి వేసుకొని అక్కడి నుంచి ఒకరికొకరు, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి, అక్కడి నుంచి క్యూ లైఫ్కి పంపించాలి అన్నప్పుడు ప్రతిసారి కూడా బిఎంబి కట్ అవుతుంది. ఓకే, కట్ అవుతుంది. అది నాకు తెలియదు కదా. అలా తెలియకపోయిన వాళ్ళందరికీ ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాను. అదే ఇప్పుడు చెప్తున్నాను. మీరు ట్రస్ట్ వాలెట్ పెట్టుకున్న తర్వాత మీకు మామూలుగా వచ్చేది ఒక డీ కాయిన్, వాలెట్ పెట్టుకొని కూపన్ యాక్టివేట్ చేసుకున్నారు కాబట్టి వచ్చేది ఇంకొక డీ కాయిన్. ఆ 2 డీ కాయిన్స్ మీకు ఉండిపోతాయి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. మీరు
క్యూ లైఫ్లో పంపించిన ట్రస్ట్ వ్యాలెట్లో పంపించుకున్న ఇంతే, ఇదే రిజల్ట్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. మీరు ఎటు పంపించారనే ఆప్షన్లో అటు పంపించుకోవచ్చు. మీరు క్యూ లైఫ్లో పంపించారనుకోండి, ఇంకా ట్రస్ట్ వ్యాలెట్లో పంపించే ఆప్షన్ అవసరం లేదు. కానీ మీ తాలూకా డీ కాయిన్స్ అక్కడే ఉంటాయి. అలాగే మీరు నీకు నువ్వుతోడు ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అనుకోండి, ఆ ఎక్స్ట్రా కాయిన్స్ కూడా అక్కడే ఉంటాయి. మీరు మెజ్జి చేశారనుకోండి, ఆ మొత్తం డీ కాయిన్స్ ఒక అకౌంట్కి 2 కాయిన్స్ వస్తాయి కాబట్టి ఈ ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకొని యాక్టివేట్ చేస్తే ఆ మొత్తం కాయిన్స్ మీ అకౌంట్లో ఉంటాయి. ఓకే. అలాగే మిగతా మీరు సెల్ విన్నరు, బండి విన్నరు, కారు విన్నరు, సిఈఓ, సూపర్ సిఈఓ అనుకోండి, అవి కూడా మీ అకౌంట్లో ఉంటాయి. అలాగే మీరు కూపన్ సర్వీసు అద్భుతంగా ఇస్తున్నారు, దానికి కూడా నేను కాయిన్స్ ఇస్తానని చెప్పాను, అవి కూడా అక్కడికే వస్తాయి. అంటే ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించుకోకపోతే కాయిన్స్ రావేమో అని డౌట్ లేదు. మీరు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకున్న తర్వాత మీరు ట్రస్ట్ వ్యాలెట్లో పంపించిన లేదు, డైరెక్ట్గా మీరు క్యూలైఫ్లో పంపించుకున్న మీ డ్యూ కాయిన్స్ మీకే వస్తాయి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మన దగ్గర ఉన్న వారిలో 90% పైన అసలు ట్రస్ట్ వ్యాలెట్ కానీ అందులో బిఎంబి వేసుకోవడం కానీ మిగతా ఏవి అంతగా తెలియవు. మిమ్మల్ని ఎవరో ఒకరిని సీనియర్ని పట్టుకొని వేయించడం. కొంతమంది అది అర్థం కాక నాతో మాట్లాడుతున్నారు, నాకు మెసేజ్ పెడుతున్నారు, ఇదేంటి డాడీ ఇవన్నీ మాకు తెలియదు కదా, ఇలాగ మీరు ముందు చెప్పలేదు కదా. క్రిప్టో అంటే ఎలాగే ఉంటుంది, నేను చెప్పకపోయినంత మాత్రాన బ్లాక్ చైన్ లో వర్క్ చేయకుండా ఉండడం, చెప్తే చేయడం ఉండకపోదు. కాబట్టి ఆ వర్క్ మనకు తెలియదు, దాని సిస్టమ్ అంతే అన్నమాట. మరి మీ సౌలభ్యం కోసం మీరు అడిగారని నేను బ్లాక్ చైన్లో ఉన్న ట్రస్ట్ వ్యాలెట్ కానీ కాయిన్ కానీ మీకోసం ఈజీగా మార్చే శక్తి నాకు ఉండదు. ఎందుకంటే అది బ్లాక్ చైన్లో నడుస్తే అవన్నీ దాంట్లో ఎలా ఉందో అందరం అలాగే చేయాలి. అలాంటప్పుడు ఒకవేళ అలా చేయడం మనకు రాదు కాబట్టి రాలేని వాళ్ళ కోసం ఇప్పుడు క్యూ లైఫ్ని కూడా మీకు సేమ్ టైంలో ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. ఇలా ఇవ్వడం వల్ల మీకు తెలిసిన విద్య ట్రాన్స్ఫర్, P2P ట్రాన్స్ఫర్ హ్యాపీ మీరు చేసుకోవచ్చు. ఇది కూడా గమనించండి. అయితే ఇక్కడ లాస్ట్గా చెప్పేది ఏంటంటే, మీరు ట్రస్ట్ వ్యాలెట్ ద్వారా పెట్టుకున్న క్యూ లైఫ్లోకి పంపించుకున్న ఒకటే రిజల్ట్, కాయిన్ రూపాయికి తీసుకుంటాం. ట్రస్ట్ వ్యాలెట్లోకి మరి ఎందుకు పెట్టారు, అది మానేసి ఇదే ఇవ్వచ్చు కదా అన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ కాయిన్ క్రిప్టో కాదు, ఇది ఓన్లీ నంబరే, ఇదంతా ఇలాగా అలాగని మాట్లాడినప్పుడు నేను అలాగ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, అందుకని అలాగిచ్చాను. ఓకే. కాబట్టి ఇలాగ వెళ్ళినా అలాగ వెళ్ళినా మనకి డిసెంబర్కి దీన్ని సమాప్తి చేసేద్దాం. మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నా అన్ని కాయిన్స్కి ₹1 వస్తుంది. 1,000,000 కాయిన్స్ ఉంటే ₹1,00,00,000 అంతే, 1,00,000 కాయిన్స్ ఉంటే ₹1,00,000. అది దాన్ని ఎలా చేసుకోవాలనేది మీ మీ నిర్ణయాలను బట్టి ఉంటుంది. నేనైతే రూపాయికే దాన్ని తీసుకుంటాను. ఓకే, రెడీ? వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలాగే క్యూ లైఫ్లో ముందున్న వెబ్సైట్లో నుంచి నాకు ఒక టీం ఉండేది, ఇప్పుడు ఆ టీం కనిపించట్లేదు. ఏమి కంగారొద్దు, దాని నుంచి ఇప్పుడు యాప్ కనెక్ట్ చేసాం. మీ టీం కనిపించకపోయినా అదంతా మీకు ఎందుకు వచ్చేలాగా నేను చేస్తాను. ఏ కంగారొద్దు, జాగ్రత్తగా మీ పని మీరు చేసుకెళ్ళిపోండి. మీది ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయితే మీరు రెఫరల్ ఇచ్చుకోవచ్చు, మీరు అన్నీ చేసుకోవచ్చు, అన్నీ అయిపోతాయి. ఇదంతా నేను సెటరేట్ చేసుకుంటూ వెళ్తాను. చెప్పాను కదా, ఒక ఇల్లు మారినప్పుడు ఇవన్నీ కలిపి ఒక వ్యాన్లోనో ఒక ఆటోలోనో వేసుకెళ్ళిపోతాం. అక్కడ సర్దాం, మూటలు కట్టేసి 3 ACs పట్టుకెళ్తాం. అక్కడ తీసుకెళ్ళి ఆ కొత్త ఇంట్లో లేదా మనం మారిన మరొక అద్దెంట్లోకి ఇవన్నీ తీసుకెళ్ళి ఇంటి మధ్యలో పడేస్తాం. ఏది ఎక్కడుందో ఏం తెలీదు. ఆ తర్వాత మెల్లిగా మన అమ్మో లేదంటే భార్యో పిల్లలో సహాయం చేస్తే మనం దాన్ని కొంత అలా సాయం చేస్తాం, ఇది ఇక్కడ పెట్టాలని. ఆ తర్వాత మళ్ళీ ఆ ఇల్లు మొత్తం సర్దడానికి ఆ ఇళ్ళకి నెల రోజులు పడుతుంది. అవి ఎక్కడున్నాయో మనకు అర్థం కావడానికి కూడా నెల రోజులు పడుతుంది. అలాగే ఈ
ఈ మన తాలూకా ఈ సాఫ్ట్వేర్లు కూడా అంతే జరుగుతుంది. కాబట్టి కొద్ది టైం పడుతుంది. ఆ టైంని అలా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే నెల అని నేను టైం మొన్న ఇక్కడ నెల పెట్టి తీసుకోకండి, ఇది వ్యాంగ్ అయిపోతుంది. ఇది కొత్త ప్రాజెక్ట్ వస్తున్నప్పుడల్లా, కొత్త ఆప్షన్ నేను ఇస్తున్నప్పుడల్లా ఇండ్లు కొత్తగా మారినట్టే అందరికీ ఉంటుంది, నాతో సహా. కాబట్టి దీన్ని కంగారు పడకుండా చేసుకోండి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ టీం మీతోటే ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు రిఫరల్ ఇచ్చినప్పుడు సాప్కో అని వస్తుంది, చూశారు కదా. అదేంటి క్యూ లైఫ్ కదా రావాలి, సాప్కో అని వస్తుంది అనే డౌట్స్ ఉన్నాయి. కొంతమందికి ఉన్నాయి, కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు. ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ కొంటుంటాం. మనం ఒక్కొక్క ఆప్షన్లో డెవలప్మెంట్ చేస్తుంటాం. అలాగే డెవలపర్స్ కూడా ఒకరే చేయరు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని మనం కొనుక్కుని ఉంటాయి, కొన్ని మనం తయారు చేసి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు స్విగ్గీ తీసుకోండి, దాని కంపెనీ వేరు. ఇక్కడ మీకు కనిపించే స్విగ్గీ లోపలికి వెళ్ళి చూడండి, అది మీకు వస్తుంది వేరే కంపెనీ పేరు వస్తుంటుంది. అంటే ఆ కంపెనీలో ఇది ఒక ప్రోడక్ట్ అవుతుంది, లేదా ఈ ప్రోడక్ట్కి ఆ కంపెనీ సోర్సెస్ అని ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా షాప్కో అనేది ఇంతకుముందు వేరే వాళ్ళు నడుపుతున్నది నేను కొనుక్కున్నాను. ఎందుకు? దానికి ఒక యాప్ ఉంది, దానికి ఒక ఆల్రెడీ రెడీగా నేను అనుకున్నట్టు ఉన్నది. మరి అలాంటప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు పెట్టుకొని సాఫ్ట్వేర్లు మళ్ళీ తయారు చేసుకొని టైం డిలే చేయడం కంటే ఉన్నది వాడుకోవడం కరెక్ట్. అంతే కదా, ఉన్నది వాడుకోవడం కరెక్ట్. మనం అలా నేను అది తీసుకున్నాను. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, ఈ క్యూ లైఫ్ని కూడా నేను వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను, అందుకే కేయూసీ అని పెట్టాను నేను. అంటే అలా ఒక్కొక్కటి మనం బయట నుంచి తీసుకుంటప్పుడు మీ ఒంటి మీద ఉన్న షర్ట్ కూడా బటన్స్ ఒకటి కాదు, ఈ అందులో ఉన్న షర్ట్ ఒక కంపెనీది కాదు, స్ట్రెచ్చింగ్ చేసింది ఒకటి కాదు, కాలర్ మీద వేసిన బ్రాండ్ ఒకటి కాదు, మీరు కొట్టు ఒకటి కాదు. ఇలాగ వేరే వేరే ఉంటేనే మీ ఒంటి మీద షర్ట్ వస్తుంది. అలాగే ఒక ప్రోడక్ట్ కూడా అంతే. ఏ ప్రోడక్ట్ అయినా మీరు తినే బిర్యానీ కూడా ఒక రైతే మీకు అన్నీ ఇవ్వడు, ఆ రైతుకి కూడా విత్తనం ఎక్కడో తెస్తాడు. కాబట్టి దీన్ని ఓవర్గా మనం చూసేయాల్సిన అవసరం లేదు. పని అవుతుందా లేదా, మనకు ఉపయోగపడిందా లేదా, అది కరెక్ట్గా ఉన్నా లేదా, దట్స్ ఆల్. తర్వాత ఇందులోనే నేను ఆల్రెడీ అందులోనూ కొంతమంది వాళ్ళు వేరే బిజినెస్ చేసేవారు, దాంట్లోనూ కూడా కొంతమంది ఉన్నారు, ఓ 1000 మంది 500 మంది కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇందులోనూ మన క్యూ లైఫ్లో ఉన్నారు. అందులో కొంతమంది రెండు కంపెనీల్లో ప్యారల్గా ఉండేవారు. అన్ఎక్స్పెక్టెడ్గా రెండు ఒకటి చేసాం మనం, నేను కొనుక్కున్నాను. అప్పుడు ఏమైందంటే అక్కడ ఫోన్ నెంబర్ అదే, ఇక్కడ ఫోన్ నెంబర్ ఇదే, అప్పుడు ఓపెన్ కావట్లేదు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు మన అలాంటి ప్రాబ్లమ్స్ కాదు, ఇప్పుడు నాకు పంపిస్తున్నారు కదా రకరకాల, నాకు పంపించకండి. నాకు పంపిస్తే నేను మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ టీమ్కి పంపించాలి, అక్కడ ఒకరు తీసుకొని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి దీన్ని కోడింగ్ రాస్తున్న వాళ్ళు పంపించాలి. ఇంత టైం కంటే మీరు అందులోనే ఒక కస్టమర్ కేర్ ఉంది, దాంట్లో పెట్టేయండి. నాకు ఇవ్వద్దు, నాకు ఇస్తే మీకు లేట్ అయిపోద్ది. ఇది పరిస్థితి అండి అని చెప్పేసి వివరంగా టైప్ చేసి పెట్టండి, లేదా వాయిస్ ఇవ్వండి. ఫోన్ చేయొద్దు, అప్పుడు వాళ్ళు చేస్తారు, అయిపోద్ది ఆ పని. అది ఇబ్బంది అయితే నాకు కాల్ చేస్తారు, నేను మాట్లాడతాను, క్లోజ్ చేస్తాను. మెల్లిగా చేసుకోండి ఇవన్నీ. నెక్స్ట్ దీని తర్వాత ఈ ఈ ఇప్పుడు మీరు మెసేజ్లు పెట్టి ఇదంతా చేస్తున్నారు కదా, అది వాళ్ళకి పంపించేస్తే వాళ్ళే చూస్తారు, మరి నాకు పంపించకండి అది. రెండోది, కిబోలో ఉన్న సమస్యలు కూడా అక్కడికే చెప్తున్నారు. అలా చెప్తే అది చూడరు, ఆ సమస్య వాళ్ళకి తెలీదు, వాళ్ళు చేయలేరు. మనం పని అవ్వాల్సింది లేట్ అవుద్ది అంతే. అప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే డిలీట్ చేసి తీసేస్తారు. నేను చెప్పాను ఓవర్కమ్ చేసేయండి, దాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే వాళ్ళకి తెలీదు. నాకు ఒక సమస్యని క్లియర్ చేసి ఇది ఎక్కడుంది అక్కడికి వెళ్ళాలి, అక్కడ వదిలేసి వేరే దగ్గరికి వెళ్తే అక్కడ అవ్వదు. కాబట్టి కిబోలో ఉన్న సమస్యలు ఒక్కడు కూడా పెట్టకండి. అలా పెడితే మీ సమస్యలు నెక్స్ట్ ఇచ్చినప్పుడు రాకుండా దాన్ని బ్లాక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ సమస్య అది కాదు, నేను దాన్ని చూస్తాను. ఓకే. అలాగే ఇప్పుడు మన యాప్లో ప్రొడక్ట్స్ అని, మెడిసిన్ అని, ఆయుర్వేదిక్, లేకపోతే వెహికల్స్ అని వస్తున్నాయి.
ఇవన్నీ మీరు అక్కడ చూసినవి ఫైనల్ కావు. నేను ఈ శుక్రవారం తర్వాత మీకు ఇచ్చినయే ఫైనల్. అవి నేను అందులో పెడుతున్నప్పుడు, మీరందరూ చూస్తున్నప్పుడు, ఎక్కువ మంది చూసినప్పుడు ఇది ఎలా ప్రవర్తిస్తుంది మనలాగే దానికి మనసు ఉండకపోవచ్చు, కానీ వర్క్ లోడ్ ఉంటుంది కదా, అవన్నీ నేను చూసుకొని సెట్ చేసుకుంటున్నాను. మీరు అనవసరంగా చూసి కంగారు పడిపోయి ఇదే ఎలాగుంది అలాగుందని మీరు ఏది అనుకోకండి. ఆ మీరు ఇంప్రెషన్ ఏది ఉందో దాన్ని అలాగే ఉంచండి. దాన్ని డీవియేషన్లో తీసుకెళ్ళొద్దు. ఇప్పుడు బలు పెట్టాను ఉదాహరణకి 25,000, దాని ప్రైస్ 25,000 ఒక రూపాయలు ఉంది. అరే 25,000కి 500 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు వచ్చే బళ్ళు వస్తాయా? రావు. కానీ నేను అందులో పెడుతున్నాను, ఇంకా దానికి వర్క్ ఉంది. దాని లోపల మీకు ఎన్ని రంగులు బళ్ళు ఉన్నాయి అంటే ఎన్ని కలర్స్ ఉన్నాయి అందులో, అవి కూడా మీకు కావాలి కదా. దాన్ని టచ్ చేస్తే లోపలికి వెళ్ళి ఇప్పుడు చేస్తున్నాను మళ్ళా. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎంత టైం ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, దాని రేట్ ఎంత, బుకింగ్ అనేది 25,000. ఓకే, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు శుక్రవారం లోపు నేను మీకు ఇవ్వాలి అవన్నీ. అంటే శుక్రవారం సాయంత్రం వరకు ఇదే పని మనకి, శనివారం నుంచి హ్యాపీగా వెళ్ళిపోద్ది. కాబట్టి ఇవన్నీ నేను పెడుతున్నాను, మీరు కంగారు పడిపోయి అది ఇలాగా ఇది ఎలాగా అని ఎటువంటి ఇది మాట్లాడుకోవద్దు. చూడండి, తెలుసుకోండి, అది ఎలా వాడాలో నేను చెప్తుంటాను, అవన్నీ చూడండి. కారణం, ఓ కొత్త కంపెనీ అనుకోండి, ఆడేం చేస్తాడంటే ఓ 10 మంది 20 మంది వస్తుంటారు, ఆడు ఇంకోళ్ళకి ఎవరికో రిఫరల్ ఇస్తారు, ఏది చేస్తారో 100-200 మంది వస్తుంటారు. వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఏమైనా చూస్తుంటారు, ఏమైనా రెక్టిఫై చేస్తుంటారు. ఇదంతా జరగడానికి 2-3 నెలలు 5 నెలలు 6 నెలలు అయ్యేసరికి అవన్నీ అయిపోయిన తర్వాత క్రౌడ్ పెరుగుతున్నదంటే, ఆ క్రౌడ్ పెరిగిన వాళ్ళకి ఈ విషయాలు ఏం తెలియవు, వాళ్ళకి ఇదే ఫ్రెష్ అనుకుంటారు. కానీ మనకు ఆల్రెడీ చాలా పెద్ద కుటుంబం, పెద్ద క్రౌడ్ ఉన్నది మనకి. ఇప్పుడు దానికి మించి ఇప్పుడు మనం తీసుకొస్తున్నాం, వెళ్ళడం ట్రై చేసిన మరి ఇంత కుటుంబం ఉన్నప్పుడు నాకు అలాగా స్కోప్ లేదు. నేను మీకు ఇచ్చేసే చూస్తూ ఉండాలి. అందుకోసం నేను పంపిస్తున్నవన్నీ జాగ్రత్తగా చూడండి, ఎలాగా ఏంటనేది 1 by 1 తెలుసుకోండి. అలా చూడడం వల్ల అహో ఈ బండి, ఈ కలరు, ఈ మోడలు, ఇగో దీనికి ఒక్కోటి పెడుతుంటాను కదా, ఇంత వోల్టేజు, ఇన్ని కిలోమీటర్లు వస్తుంది, దీని రేట్ ఇంత, ఇవన్నీ మీకు అర్థమవుతాయి అనమాట. ఇప్పుడు నేను ఒక ప్రతి సెల్ విన్నర్కి 33,000 రూపాయలు కాయిన్ యూజ్ చేసుకునే అవకాశం ఇస్తానని చెప్పాను. మరి అవన్నీ ఒక్కొక్క దాన్ని చేసుకొస్తాను. ఆ 33,000 కాయిన్స్ ఏ బండి తీసుకుంటాను, బండి రేటుని బట్టి దీన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఏ బండి తీసుకుంటున్నాను దాన్ని, ఇవన్నీ నేను ఆల్రెడీ బల్బ్ బుక్ చేశాను. అవి ఇప్పుడు అక్కడ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి లోడ్ అయ్యి ఇప్పుడు వస్తాయి అనమాట. అయితే అది లిమిటెడ్ బల్లే ఇవ్వగలం మనం. ఇంకా మనకున్న క్రౌడ్ అంతా 50 లక్షల మందో 1,00,00,000 మందో ఉన్నారు, 1,00,00,000 బల్బ్ రిలీజ్ చేసేద్దాం అంటే ఇది జరగదు. నేను ఇవ్వలేను, నేనే కాదు ఈ భూమి మీద ఉన్నాడు ఎవడు ఇవ్వలేడు, అన్ని బళ్ళు ఎవరు ఇవ్వలేరు. మనం ఇచ్చిన మైలేజ్కి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పుడు మీరు నమ్ముతారా, ఆ చైనా కంపెనీ కూడా ఆ ఫార్ములా నాకు ఇవ్వండి 500 కిలోమీటర్లు అంటే మాకు మతిపోతుంది అనేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ ఒక్క రీజన్ కోసమే ఇందులో ఒక మోడల్ బండి నాకు ఇచ్చారు, లేకపోతే ఎవరు ఆ బండి అంటే అక్కడే కావచ్చు. అంటే మీకు ఎలా మీరు ఇంకో డౌట్ ఉండొచ్చు, అదే చైనా వాళ్ళకి ఈ నమ్మడం ఏంటి అని. చైనా నుంచే వస్తాయి కదా, చైనా వాడికి కూడా అంటే ఆడే ప్రపంచానికి ఇస్తాడు. ఓకే, బియ్యం వరి పొలాల్లో పండుతాయి, ఇది ధాన్యం, అవి బియ్యంగా మారి బిర్యానీగా మారుతుంది. మరి బిర్యానీ రైతు పొలంలో పండింది కదా, ఆ రైతుకి బిర్యానీ ఇవ్వడం ఏంటి, ఆడి తిండో, ఆడి దగ్గర నుంచే బియ్యం వచ్చినప్పుడు ఆడికి ఎలాగ అమ్ముతామంటే అవ్వదు. వాడు కూడా మారిన ఆ డెవలప్మెంట్ని, మారిన ఆ టేస్ట్ని, మారిన ఆ రూపాన్ని తినాలని ఆడికి ఉంటుంది. ఆడిది కావచ్చు, ఆడి పొలంలో పండొచ్చు ఆ ధాన్యం, కానీ ఆడికి రాదు కదా. అలాగే చైనాలో నుంచి బ్యాటరీలు బళ్ళు మనం తేవచ్చు, కానీ ఆ ఫార్ములా ఆడి దగ్గర ఎందుకు ఉంటుంది, రైతులాటోడు అనమాట. ఆడికున్న ఫార్ములా ఆడుకుంది, కానీ ఇక్కడ నేను చేసిన ఫార్ములా నాకు ఉంటుంది. అందువల్ల మనం ఇచ్చిన వాళ్ళకి హై డిమాండ్ ఉంది. దీన్ని రేపు దుబాయ్లో మన కాయిన్ రిలీజ్ చేసేసిన తర్వాత ప్రపంచం మీద
కాయిన్ యూటిలిటీ దండయాత్ర ఒకటి చేస్తున్నాను కదా నేను మీలో వీరులతో కలిపి. అప్పుడు మళ్ళీ దీన్ని ఇంకా డెవలప్ చేసుకెళ్దాం. అందువల్ల మీరు అక్కడ ఉన్నవన్నీ చూడండి, చూసి అవి తెలుసుకోండి. ఆ తర్వాత మనం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం. ఇక ఈ మంత్ ఎండింగ్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనం పెట్టబోయే ఇండియాలో ఒక మీటింగ్ ఉంది కదా, దాని గురించి వివరణ ఈరోజు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కానీ ఇక్కడ చెప్పాల్సిన ఎక్కువైపోవడం వల్ల నేను కొంచెం వెనక్కి పెడతాను. కాయిన్స్ ఇచ్చేసిన తర్వాత, ట్రాన్స్ఫర్ ఇచ్చిన తర్వాత నేను ఆ విషయం చెప్తానని అనుకుంటున్నాను. నేనేం చెప్పినా అరే ఈరోజు వచ్చేస్తుంది ఇప్పుడే చేసేదని కంగారు పడద్దు. వన్ బై వన్ నేర్చుకోండి. దుబాయ్ వెళ్ళడానికి ఇండియాలో మీటింగ్ నేను ఏం చేయాలి, దుబాయ్ వెళ్ళడానికి ఏం చేయాలి, ఆ తర్వాత వరల్డ్ వైడ్గా మనం దండయాత్ర చేద్దాం. ఏది డీ కాయిన్తో దండయాత్ర మొదలెడదాం. డీ కాయిన్తో ప్రపంచంలోనే నెంబర్ 1 కాయిన్కి వెళ్ళడానికి ఒక దండయాత్ర చేద్దాం. మరి దానికి ఏం చేయాలి, దానికి ఎలా విన్ అవ్వాలి, నేను ఉండాలంటే ఎలా చేయాలి, నాకు ఏ అర్హతలు ఉండాలి, ఇవన్నీ ఒక్కొక్కటి చెప్తాను. అవి మీరు చేయండి. వెళ్దామా వద్దా, వస్తారా రారా, నీకు వచ్చే ఉద్దేశం ఉన్నట్టయితే నేను తీసుకెళ్తాను. ఎలా చేయాలో నాకు తెలుసు, నేను పట్టుకెళ్తాను. దేశాలు మొత్తం ఏ దేశం ఉందో మొత్తం చుట్టుపెడతాం. అన్ని దేశాలు చుట్టుపెడతాం. ఒక దండయాత్ర ఇంకా అందరూ తిరగలేదు. నేను అంత కాంక్రీట్గా ఉన్నాను. రేపు ఆగస్ట్ ఎండింగ్ వరకే మీతోటి నేను ఉండాలి. ఆ తర్వాత నుంచి నాతో పని లేదు. మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. నేను మీలో ఎవరైతే వస్తున్నారో వాళ్ళని, నాకు కావాల్సిన టెక్నికల్ టీంని, క్యూ లైఫ్లోని వచ్చినటువంటి నా కొత్త టీంని, ఈ మూడింటిని కలబోసుకొని నేను ప్రపంచ యాత్రకి, ప్రపంచ డీ కాయిన్ యాత్రకి, లేదా ఇంకా చెప్పాలంటే ప్రపంచ మన క్రిప్టో కాయిన్స్ ఏ ఉన్నాయో వాటి ద్వారా దండయాత్రకి వెళుతున్నాం. ఓకేనా? అందువల్లే డిసెంబర్ కల్లా ఈ కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అనేది నా ప్లాన్. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినన్ని జాగ్రత్త విని స్లోగా నాకు మెసేజ్లు పెట్టి ఏం చేయొద్దు. మీకు అన్నీ క్లియర్గా చెప్పాను, జాగ్రత్త చేసుకోండి. మరొక్క వివరం చెప్పేస్తే ఈ పూటకి ఇది అయిపోద్ది. మళ్ళీ ఈవినింగ్ మాట్లాడదాం. మరొకటి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు యూట్యూబ్ చేసిన పెట్టండి, మళ్ళీ పెడుతున్నాను. అలా పెట్టినవి నేను విన్నీ కదా అని వదిలేకండి. మీరు గ్రూపులు పెట్టుకోండి. మీరు గొప్ప డీకాయిన్ కలాలి, నాకు రావాలి, నేను ఇందులో బాగా సంపాదించి జీవితం సెటిల్ అయిపోవాలి అని అనుకుంటే మీరు కూడా పర్సనల్ గ్రూపులు మెయింటైన్ చేయండి. ఆ గ్రూపుల్లో ఈ వివరణ అంతా మీకు తెలిసిన భాషలో, మీరు హిందీ అయితే హిందీలోను, తమిళ అయితే తమిళలోను, కన్నడ అయితే కన్నడలోను, ఒడియా అయితే ఒడియాలోను, తెలుగు అయితే తెలుగులోను, మరాఠీ అయితే మరాఠీలోను మీరు గ్రూపులు పెట్టుకొని దాంట్లోకి నేను చెప్పిన వివరణని మీ భాషలో మీరు అనువదించుకొని లేదా అర్థం చేసుకొని మీరే స్పీచ్ ఇచ్చైనా సరే వాళ్ళందరినీ జాగృతి చేసి వెంటనే వాళ్ళందరినీ ఈ వివరాలు తెలిసేలా చేసుకోండి. అలా చేసినప్పుడు నేను చెప్పినట్టుగా నాతో ఈ ప్రపంచం మొత్తం తిరగడానికి రావడానికి మీలో ఆసక్తి వస్తుంది. అప్పుడు మన కాయిన్ని అద్భుతమైన రేటు తీసుకెళ్ళడం వల్ల మీరు, నేను, మనల్ని ఎవరైతే డీ కాయిన్ ఇప్పుడు ఉచితంగా సంపాదించుకుంటున్నారో వీళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడ డబ్బు తీసుకోవట్లేదు. ఈ డీ కాయిన్స్ అన్ని ఉచితంగా ఇస్తున్నాను. బీసీటీ అంతా కూడా నేనే మీకు ఒక రూపాయికి ఇచ్చి 100 రూపాయలు కొనుక్కుంటున్నాను. అంటే 100 రూపాయలు కానీ 100 కాయిన్స్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ నేను చెప్పొచ్చింది ఏంటంటే మీరు అది చేయండి. కిబో గురించి ఏంటంటే మీకు పాస్వర్డ్స్ పోయాయి, దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నేను ఒక్కొక్కటిగా చెప్తాను. అది చేసుకోండి, కంగారు పడద్దు, ఏమీ అయిపోదు. ఎందుకంటే కాయిన్ రేట్ రూపాయి, అది పెరగదు. కానీ మీ దగ్గర ఉన్న లక్షలాది కోట్లాది కాయిన్స్ క్యాష్ అవుద్ది. అదే కదా మన సమస్య కూడా. కాబట్టి కంగారొద్దు. 2, ఈ కాయిన్ని యూటిలిటీలో తీసుకోవడమే కాకుండా స్వాప్లో తీసుకుంటున్నాను కాబట్టి మీరు అసలు కంగారు పడద్దు. తర్వాత పాస్వర్డ్ పోయింది, అది ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. ఒక్కొక్కటి చెప్తాను, మీరు కంగారు ఏమొద్దు. బాగున్న వాళ్ళందరూ లోపలికి వచ్చేస్తారు. లేని వాళ్ళందరూ సమస్య ఏటాడు ఉందో ఒక్కొక్కటి క్లియర్ చేస్తే మళ్ళీ కొంతమంది వచ్చేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు
పాస్వర్డ్ మీకు అందరి దగ్గర ఎన్ని ఉన్నాయి అవన్నీ లోపలికి వస్తారు క్యూలైఫ్లోకి, అట్లా మార్కెట్ చేస్తారు. నెక్స్ట్ పాస్వర్డ్ పోయిన వాళ్ళకి అది ఎలాగివ్వాలో నేను ఇస్తాను, ఇప్పుడు ఇస్తున్నట్టు ఇంకా ఎలా కాలో అలాగే ఇస్తాను. అంటే మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. అంటే తగ్గారు కదా అక్కడ. యూజర్ నేమ్ పోయింది, మీకు యూజర్ నేమ్ పోయింది. మరి ఆ యూజర్ నేమ్ పోయిన వాళ్ళందరికీ మళ్ళీ నేను ఎలా యూజర్ నేమ్ తీయాలనేది నేను దాన్ని చూసుకొని ఇవ్వాలి కదా. అడిగినోడు మంచోడా, అడిగినోడు ఇంకోళ్ళు దాగేసుకుంటున్నాడా, ఇవన్నీ చూసుకొని నేను ఇస్తాను. అవన్నీ మీకు వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఫోన్ నెంబర్ పోయి మరి వాళ్ళకి ఎవడో ఏదో ఒక ఆప్షన్ నేను చూడాలి కాబట్టి మళ్ళీ అందరూ అందులో నుంచి వచ్చేస్తారు. అంటే ఇప్పుడు కిబోలో ఆ ఉన్నోళ్ళు తగ్గుతున్నారు. ఆ తర్వాత అవి నింపలేని ఉన్నారు, వాటికి ఎలాగో నేను చెప్తాను. అలాగే అక్కడ నాకు వద్దు, మీరు డబ్బులు ఇచ్చేయండి ఉన్నారు, అది ఇప్పుడు ముందే ఇచ్చేస్తాను నేను. అది వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారు. మరి ఆ అకౌంట్ తీసుకున్న ఇంకోళ్ళు ఉంటారు కదా. కిబో కాయిన్స్ ఓకే వద్దు, డీ కాయిన్ కావాల్సిన మన బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు కూడా మన వాళ్ళలోనే 5,000 రూపాయల చొప్పున నా కాయిన్స్ తీసుకొని అడిగారు. మీలోనే ఉన్నారు వాళ్ళు, బహుశా మీకు తెలిసి ఉంటే చూడండి. అది 10,000కైనా ఇచ్చి డాడీ నా కాయిన్స్ ఉన్నాయి, బీసీటీ ఉంది, నేను ఇచ్చేస్తున్నాను ఉన్నారు. నథింగ్ ఇవ్వనని చెప్పాను. ఎక్స్చేంజ్లో ఇది దుబాయ్లో లాంచ్ అయిన తర్వాత కూడా నేను ఓ డేట్ చెప్తాను, అప్పటి నుంచే ఇవ్వడం వద్దు, ముందు ఇవ్వడం అవ్వదు. ఎందుకంటే నేను కాయిన్స్ ఎవరికి ఇవ్వను. ఎందుకంటే ఈ కాయిన్ డెవలప్ చేయాలంటే నేను ప్రపంచం మొత్తం తిరగాల, దానికోసం నాకు కావాలి అవన్నీ. మీ అందరికీ నేను ఇచ్చి మీ భవిష్యత్తుని బలంగా అక్కడ చేస్తాను. ఒక కాయినే ఉండేయండి, మీ అంత అదృష్టవంతుడు ఇంకోటి లేడు అనేలా మనం చేద్దాం. ఒక్క కాయిన్ ఉన్నా. అందుకోసం ఇప్పుడు క్యూలైఫ్లో కాయిన్ సంపాదించినోడైనా, కిబోలో కాయిన్ సంపాదించినోడైనా ఒక్క కాయిన్ ఉన్న అదృష్టవంతుడు. అందుకోసం కిబోలో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని కూడా ఒక్కొక్కటికి వచ్చేసి అవి మొత్తం జీరో చేసేద్దాం. మొత్తం అప్పుడు క్యూలైఫ్లోనే ఉంటాం. ఆ క్యూలైఫ్ ద్వారా ప్రపంచం మొత్తం మన కాయిన్ తీసుకెళ్తాం. ఇదే బీసీటీ కాయిన్ అమెరికా వాడు తీసుకుంటాడు, ఇదే బీసీటీ కాయిన్ చైనా వాడు తీసుకుంటాడు, ఇదే బీసీటీ కాయిన్ లండన్ వాడు తీసుకుంటాడు, దుబాయ్ వాడు తీసుకుంటాడు, జర్మనీ వాడు తీసుకుంటాడు, రష్యా వాడు తీసుకుంటాడు. అందరూ తీసుకుంటారు. ఎందుకు? వాళ్ళకి డీ కాయిన్ కావాలంటే బీసీటీ కూడా ఉండాలి. అంటే ఆ విధమైన రూట్ క్రియేట్ చేస్తున్నాను నేను. కాబట్టి మీరు ఏ కంగారు వద్దు, అన్నీ క్లియర్ అయిపోతాయి. జాగ్రత్తగా మన కమిట్ని పెంచుకోండి. తద్వారా ఈ అన్ని ఫెసిలిటీస్తో పాటు ముందుగా వచ్చే మీ కమిషన్ ఇన్కమ్ పెంచుకోండి. అంతే. దాని తర్వాత దీన్ని ఎలా తీసుకెళ్ళాలో తీసుకెళ్తాను. నేను చెప్పాను కదా, నేను ఇంతకుముందే చెప్పాను మీకు, లేట్ అవుతుంది కానీ కరెక్ట్గా చేస్తాను, కొద్దిగా పట్టండి అని చెప్పేవాడిని. అది కొంతమంది కోపం వచ్చింది, ఎందుకంటే వాళ్ళు మనుషులే కాబట్టి నాలాగా కోపం వచ్చింది. ఇప్పుడు నేను చేస్తున్నాను, మీ అందరికీ హ్యాపీగా ముందుకెళ్ళిపోదాం. ముఖ్యంగా కిబో వాళ్ళందరికీ చెప్తున్నాను, మనం క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా మనం కాపాడుకోవాలి. వాళ్ళని మనం ఈ బీసీడీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలి. క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, మీ ద్వారా కిబో వాళ్ళందరికీ దారి చూపించాలి, ప్రపంచం మొత్తానికి మనం తీసుకెళ్ళాలి. మీకు ఇందులో అర్థం కావాల్సింది ఏంటంటే, ఇండియాలో ఫంక్షన్ ఎరగొడేద్దాం, డీకాయిన్ ఫంక్షన్. దుబాయ్లో ఫంక్షన్ దూర్ రేకొడేద్దాం, ప్రపంచం అంతా పాతేద్దాం మన కాయిన్. ఓకే, రైట్. ఇవన్నీ విని జాగ్రత్త విని చేసుకోండి. నాకు మళ్ళీ అది లేదు ఇది లేదని మెసేజ్ పెడుతున్నారు, అదేది పెట్టద్దు. మీ సమస్యలన్నీ నాకు తెలుసు. నాకు ఇంకా ఓపెన్ అవ్వలేదు, నాకు ఓపెన్ అవుతుంది, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళండి, అన్నీ అవుతాయి. థ్యాంక్ యూ.